చేయండి అని చెప్పేసి ఎవరు డబ్బులు ఇవ్వరు. ఆ యొక్క బడ్జెట్‌ని గూడంగా వారి సొంత ఖర్చులతోనే ఆ యొక్క ప్రోగ్రామ్స్ చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి సర్పంచ్ గారు ఉన్నా లేకపోయినా, పైసలున్నా లేకపోయినా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సొస్తది. అట్లా సర్పంచులకి బిల్స్ రాక వాళ్ళు ఊరు అభివృద్ధి చేసి పైసలు వేయలేక ఊరోళ్ళకి ఏం సమాధానం చెప్పుకోలేక హైదరాబాద్‌లో వచ్చి వేరే అపార్ట్మెంట్‌లలో అక్కడక్కడ వాచ్‌మెన్‌లు ఉన్న వీడియోలు కూడా మనం బీఆర్ఎస్ హయాంలో చూడడం జరిగిందండి. ఓకే. అవును. ఇప్పుడు కాంగ్రెస్‌కి వచ్చిన బిల్లులు ఇస్తున్నారు సార్ టైంకి బిల్లులు పే చేయడం గాని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ అవును. కొత్త గవర్నమెంట్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఇక్కడ డబ్బులేమైనా ఉంటే అంటే ఊరు లేదు మొత్తం తూడ్చిపోయిన పరిస్థితి మనం ఆ! చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. హ్మ్. అండ్ ఆ మాటలు విన్న తర్వాత కూడా ఇప్పుడు బిల్స్ ఇచ్చే అవకాశాలు ప్రోద్బలం ఉందంటారా? అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల లోపల 7,00,00,000 కోట్ల అప్పు చేయడం జరిగింది. ఇయాల చేసిన అప్పన్న కనీసం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడిందా అంటే అలా కాదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబ మాత్రమే అభివృద్ధి చెందింది. వాళ్ళ యొక్క ఆస్తులు మాత్రం పెరగడం తప్పించి వాళ్ళు చేసిన అప్పన్న కనీసం తెలంగాణ ప్రజల కోసం చేయలేకపోయారు. అది బాధాకరం. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్న తర్వాత ఆ లెక్కలను ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అందరికీ చెమటలు పట్టే అంత పని అయింది. ఎందుకంటే వాళ్ళు పరిశాన్ అయిపోయారు. అంత అసలు ఇంత డబ్బు ఏం చేసిర్రు, ఏంటి కోసం ఉపయోగించారు, కాళేశ్వరం అని చెప్పేసి కట్టేసి నానా కోట్ల రూపాయలు తీసుకుపోయి నీళ్ళలో పోసినట్టు గంగలో పోసినట్టు అయిపోయింది. కాబట్టి అలాంటి ప్రోగ్రామ్స్ చేసి తెలంగాణను మంచిగా తీర్చిదిద్దాల్సింది పోయి ఈరోజు అప్పుల తెలంగాణ చేసి పెట్టిరు బీఆర్ఎస్ పరిపాలనలో. ఆ అప్పులకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడు అంతకుముందుకు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కనీసం నెలకింత ఆదాయం వచ్చేదని ఏ రోజన్నా చెప్పి కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏదన్నా చెప్పిరా? ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెలకు ఎంత బడ్జెట్ వస్తుంది, దీని నుంచి ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని క్లియర్ కూడా చెప్తున్నారు. ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ప్రజలందరూ కూడా సాధించే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము. ఎందుకంటే ఇలా మనం చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ డెవలప్మెంట్ కూడా చేయలేదు. ఖాళీ మిషన్ భగీరథ అండ్ 2,000 పింఛన్ తప్పించి వీళ్ళు చేసింది ఏమీ లేదండి. ఇలా బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అప్పులకి ఈ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకు మిత్తిగట్టడమే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పెండింగ్ బిల్స్ ఏవైతే సర్పంచ్లకు ఉన్నాయో అవి కూడా చెల్లిద్దామని చూస్తా ఉన్నారు. 100% చెల్లిస్తారనే నమ్మకం మాకు ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఏర్పడింది అండ్ సర్పంచుల పదవి కాలం కూడా అయిపోయి కూడా దాదాపు సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఈ రైతు భరోసా వేసిన తర్వాత ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తాడనే నమ్మకం ఖచ్చితంగా మాకుంది. గ్రామీణ శాఖ మంత్రి సీతక్క గారు ఖచ్చితంగా వాళ్ళపైన కూడా నమ్మకం ఉంది మాకు. మా గురించి కూడా అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇప్పుడు ప్రజెంట్గా గ్రామ పంచాయతీలో లేబర్ మెయింటెనెన్స్ అవుతుందో వాటికి డబ్బులు కంటిన్యూ వేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి శాలరీస్ కూడా డేట్ 1 తారీఖు నాటి శాలరీస్ పడతా ఉన్నాయి. అంతకుముందుకు అసలు 1 తారీఖు కాదు, 2-3 నెలలు పోతే కూడా శాలరీస్ పడకపోతుండే. ఇలా కనీసం 1 తారీఖు వాళ్ళ జీతాలు ఇవ్వగలుగుతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయి కంపల్సరీ. అవి ఖచ్చితంగా అవి కూడా క్లియర్ చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇందిరమ్మ ఇల్లుల గురించి మాట్లాడితే గత గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే సో వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము డబ్బులు ఇస్తాం మీరే కట్టుకున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. అది గొప్ప అవకాశం అండి. ఎందుకు ఏది మంచి సార్ కాంట్రాక్ట్స్ అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మంచి ఇల్లు కట్టిస్తారు కదా, వీళ్ళైతే మళ్ళీ తీసుకురావాలి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి కదా. అయితే కాంట్రాక్టర్కి ఇస్తే ఏ కాంట్రాక్టర్ అయినా ఏం ఆలోచన చేస్తున్నాడంటే ఏదైతే తక్కువ క్వాంటిటీతోని ఇప్పుడు 350 రూపాయలు సిమెంట్ బ్యాగ్ తేవాలన్నా 150 రూపాయలు సిమెంట్ బ్యాగ్ తేవాలని ఆలోచన చేస్తాడు. అతనికి ఎంత మిగులుతుంది? ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు పెట్టి నువ్వు ఇల్లు కట్టించాయని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు ఆయన 3 లక్షల లోపలే కంప్లీట్ కావాలని చూస్తాడు. ఎవరు? కాంట్రాక్టర్. ఆ విధంగా 3 లక్షల లోపల ఇల్లు రెడీ అవుతుంది ఆయన. ఒకవేళ కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయినా అదే విధంగా ఆలోచన చేస్తాడు. ఆ విధంగా రావద్దు. ఈ ఇచ్చిన 5 లక్షల రూపాయలు మనం అనుకున్నాము ప్రతి ఇల్లు కట్టుకోవడానికి, ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇద్దామని అనుకున్నారు. కాబట్టి ఈ 5 లక్షల రూపాయలు ఒరిజినల్ గా ఇల్లు కట్టడానికి యూజ్ చేసుకోవాలి. అది కూడా ఎట్లంటే క్లియర్ కట్ గా మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మంత్రులు నిన్న మనం చూసినట్టయితే బేస్మెంట్ కంప్లీట్ అయిన ఎంబడే ఫోటో తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఇందిరమ్మ ఇండ్లు యాప్ తీసుకొని ఆ బేస్మెంట్ కంప్లీట్ అయిన ఎంబడే ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకుని ఎంబడే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది.
తర్వాత ఆ ₹1,00,000 తర్వాత ఫస్ట్ బేస్మెంట్ వీళ్ళ ఓన్ ఖర్చుతోనే కట్టుకోవాలి. ₹5,00,000 కూడా అయిపోతాయని మేము ఏమనట్లేదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ₹1,50,000 ₹2,00,000 ఖర్చు అవుతుంది కంపల్సరిగా. అవి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మంచిగా ఇవాళ పేదోడి యొక్క కళ ఒక గూడు కట్టుకోవడం. ఎంతో మందికి ఇవాళ దాదాపు మా ఒక్క విలేజ్లో చూసుకుంటే ప్రజాపాలన దరఖాస్తులో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు 415 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో కొంతమంది ఉన్న కూడా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఫిల్టర్ అవుతారు 100%. ఫిల్టర్ అయిపోయి దాదాపు ఒక విలేజ్లో నుంచి నాకు తెలిసినంత వరకు 20-25 నుంచి 35 మంది వరకు ఒరిజినల్గా అంటే ఇల్లు లేకుండా కిరాయిలు ఉండడం, ఏదైనా గుడిసెలు వేసుకుని ఉండడం, వాళ్ళ సొంత ఫ్లాట్ ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, కూలీనాలు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకు వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇలా డబ్బులు ఇచ్చినట్టయితే, వాళ్ళు సొంతంగా నిర్మించుకున్నట్టయితే ఆ ఆనందమే వేరేలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా వాళ్ళకు డైరెక్ట్ గా ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇది అల్లు అర్జున్ గారి మీద ఒక కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈవెన్ కామెంట్ చేశాడంటే, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఏమన్నా ఆర్మీలో బార్డర్లో పనిచేశాడా? లేదు కదా, తన బిజినెస్ తను పోర్ట్రేట్ చేసుకున్నాడు. సో అక్కడ అక్కడ వాళ్ళ ఒక మదర్ చనిపోయింది, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి. సో అబ్బాయి లేచిన తర్వాత అమ్మ ఏది అమ్మ లేదనే బాధ చాలా ఉండిద్ది. సో అలాంటి సిచ్యువేషన్ అవ్వకూడదు, చట్టం దాని పని తను చేసుకుంటా లేని, అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో అక్కడ ఆయన ఒక పర్సన్ వల్ల అయింది కాబట్టి ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది అని అన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి ఏంటంటే ఇదే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏమని పెట్టారంటే, సో అక్కడ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు, అల్లు అర్జున్ గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ లేదు కాబట్టి సో ఆయన ఎందుకు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, అలాంటప్పుడు హైడ్రా కూల్చివేతలు ఇద్దరు చనిపోయారు, అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగానే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరు మాటలు ఎవరు కరెక్ట్ ఎవరు అబ్దాలు? అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకున్నట్టయితే 100% అల్లు అర్జున్ గారు ఒకవేళ అక్కడికి రావాల్సిన సమయం ఉంటే, అంటే మనం ఏదైనా ఒక సోషల్ మీడియాలో కానీ లేకపోతే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎవరైనా ఒక భారీ బహిరంగ సభలాగలను లేకపోతే విశాలమైన ప్రాంగణంలో ఆయన వచ్చి ప్రేక్షకులను చూడడం కానీ లేకపోతే కలవడానికి వచ్చినప్పుడు విశాలమైన ప్లేస్లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ చిన్న చిన్న ప్లేస్లలో నేను వస్తున్నా, ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ గారు కొంచెం ఒక స్థాయికి చేరిండు. సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ఇలా దాదాపు ఎన్నో సినిమాలు చేసి మంచి స్థాయికి చేరిండు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఉండుంటే, కొంచెం అలర్ట్గా ఉండుంటే ఇలా ఆ ప్రాణ నష్టం జరిగేది కదండి. చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. తర్వాత అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఏముందనంటే, ఇలా అక్కడికి ఆమె చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్, సరే అక్కడికి రావడం, వచ్చిన తర్వాత చనిపోవడం జరిగిన తర్వాత కనీసం ఆ కుటుంబం దగ్గరికి నువ్వు డైరెక్ట్ వెళ్ళి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానమ్మా అనే ధైర్యం ఇచ్చుంటే నువ్వు ఇలా పైసలతోనిగా ఆమె ప్రాణం, నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఆమె ప్రాణం తీసుకురాలేవు. కనీసము అదన్నా డబ్బులు ఇచ్చినావా అంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తంటే, అసలు నీ స్థాయికి 10 లక్షలు 20 లక్షలు అనేది ఏమన్నా న్యాయమేనా? అది నువ్వు ఇలా కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. ఇలా ఆ సంపాదన ఎవరి వల్ల? ఈ ప్రజల వల్లనే వచ్చింది కదా, ప్రజలు అభిమానించడం వల్లనే వచ్చింది కదా. మరి అదే డబ్బును కనీసం ఆమెకు ఒక 2-3 కోట్లు ఇస్తే నీదేమన్నా పోయేదుందా? డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి పరామర్శించుంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుండే. ఇలా సోషల్ మీడియాలో కానీ ఏమడుతురు, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ ఏమడుతురు, నీవు ఎందుకు డైరెక్ట్ గా ఎందుకు వెళ్ళలేకపోయినావు? ఆడొక ప్రాణం పోయింది, పసిపొరడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, వాళ్ళని ఎందుకు గెలవలేకపోయినావు? ఇది ఎంతవరకు న్యాయము? ఇలా కేటీఆర్ గారు అంటున్నారు, కేటీఆర్ గారు అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి పేరు చెప్పలేను, లేకపోతే రేవంత్ రెడ్డిని కావాలని విమర్శిస్తున్నాను. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి ఏమైనా పగుందా? రేవంత్ రెడ్డి ఏమైనా అల్లు అర్జున్ నీకు ఓటు ఏనాట అని గీటంగా బీఆర్ఎస్ లో ఓటేస్తాను ఏమైనా చెప్పిండా? కాబట్టి సోషల్ మీడియాలో ప్రజలకు ఏం కోరుకుంటున్నారో అదన్నే పోలీసు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇలా మనం ప్రతి ఒక్కరు చూస్తుంటే ఆమెకు న్యాయం చేయాలి, ఆమెకు న్యాయం చేయాలి, అల్లు అర్జున్ గారిని ఎందుకు ఇట్లా వదిలేస్తారు అంటే పైసల నువ్వు అరెస్ట్ చేయరా, డబ్బులు ఉంటే ఇంతేనా అనే వర్షన్లో పబ్లిక్ అర్థమైపోతుంది. కాబట్టి చట్టం తన పను తను చేయడంలో తప్పేం లేదండి 100%గా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసిరంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలంటే మాత్రం చేయరు. చట్టం ఒక విధానం ఉంటుంది,
ఒక చట్టబద్ధకంగా ఏదైతే నిర్ణయం ఉంటో దాని ప్రకారంగా చేసుకుంటూ పోతారు కాబట్టి నువ్వు ఫోన్ చేసి చెప్పి నేను ఫోన్ చేసి చెప్తే అరెస్ట్ చేసే కాలం కాదు ఇది. సార్ ఇదే ఇష్యూ మీద తీన్మార్ మల్లన్న గారు కూడా స్పందించడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చినట్లయితే అప్పుడు అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అల్లు అర్జున్ గారు ఏదైతే నేషనల్ అవార్డు విన్నారు, నేను ఒక్కనే అవార్డు కావాలన్న స్వార్థం అల్లు అర్జున్ గారు అనుకుంది. సో జానీ మాస్టర్ పైన ఎలిగేషన్ వచ్చిందని వీళ్ళు అక్కడ లెటర్ రాయడం జరిగింది. అందుకే జానీ మాస్టర్ ఏదైతే అవార్డు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కర్మ ఎవరికి ఇది పోదు, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అన్నట్టుగా చెప్పారు తీన్మార్ మల్లన్న గారు. ఏదైతే అదే మల్లన్న గారు ఇంకోటి ఏంటంటే, నువ్వు చేసే సినిమా ఒక సినిమానా, పుష్ప ఏదైతే ఉందో అదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి దాన్ని ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామని మల్లన్న గారు చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు, మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి. సో అది తీన్మార్ మల్లన్న గారి స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీన్మార్ మల్లన్న గారు చేసిన స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమాజం పరంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారు ఏదైతే ఇప్పుడు సినిమా తీశారో ఆ సినిమా తీసుకున్నట్టయితే వాస్తవం కాడికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన విధంగా అయితే ఏం లేదండి, క్లియర్గా. కానీ కొంచెం సెంటిమెంట్గా అయితే ఉంది. నేను కూడా సినిమా చూశాను. మదర్ సెంటిమెంట్ అయితే ఉందో, ఆడపిల్ల పుట్టాలి అనే ఏదో సెంటిమెంట్ ఉందో అదొక విధంగా బాగానే ఉంది. ఈ ఎర్రచందనం మీద తీయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశము. అయితే ఈ యొక్క అవార్డు విషయానికి వస్తే ఎవరు కూడా ఎవరు కళని ఎవరు అదృష్టాన్ని అయితే ఆపలేరండి, 100% చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తీశారు అంత ముందుకు, ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కలిసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.